రోజునే అంబేద్కర్ కు ఘోర అవమానం జరిగింది. మహబూబాబాద్ జిల్లాలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. కురువి మండలం కందికొండలో ఈ ఘటన జరిగింది. రాత్రి సమయంలో దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. విగ్రహం ముఖం భాగం ధ్వంసమైంది. ఈ ఘటనపై ప్రజా సంఘాలు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జయంతి రోజునే అంబేద్కర్ కు అవమానం జరిగింది. మహబూబాబాద్ జిల్లాలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రశాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్, అసలు ఎవరు ఈ చర్యలు చేపట్టారు? పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 135వ అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా అటు జయంతి ఉత్సవాల్లో పాల్గొంటే మాత్రము మహబూబాబాద్ జిల్లాలోని కురువి మండలం కందికొండ గ్రామంలో మాత్రం అంబేద్కర్ విగ్రహం ధ్వంసమైన ఘటన చోటు చేసుకుంది. దీంతో అయితే అక్కడ గ్రామస్తులు, అంబేద్కర్ అభిమానులంతా కూడా ఆందోళన బాట పట్టారు. అయితే ఈ రోజు అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవం ఉన్నది. ఈ నేపథ్యంలో అటు ఇరు వర్గాల మధ్య కొంత తగాదా నడుస్తున్నట్లు తెలుస్తుంది. ఇది అంబేద్కర్ ఆవిష్కరణ విగ్రహమే రెండు గ్రూపుల యొక్క తగాదా కారణంగానే ఈ ధ్వంసమైనట్లు కూడా ప్రాథమికంగానైతే పోలీసులు గుర్తించి విచారణ చేపడుతున్నారు. అటు ఆధిపత్య ధోరణితోటే ఈ ఘటనకు పాల్పడినట్లయితే మనకు తెలుస్తుంది. అయితే దీనిపైన వెంటనే చర్యలు తీసుకొని అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మాత్రం అక్కడి గ్రామస్తులు, అంబేద్కర్ సంఘాల వాసులు, అంబేద్కర్ అభిమానులు, ప్రజా సంఘాల వాళ్ళు మొత్తం పెద్ద ఎత్తున అయితే ఆందోళన చేపడుతున్నారు. రాత్రి ఇది తెల్లవారుజామున రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ యొక్క దుశ్చర్యకు పాల్పడ్డట్లయితే తెలుస్తుంది. ఉదయం చూసేసరికి అటు అంబేద్కర్ విగ్రహంలోని ముఖ భాగము ధ్వంసమైనట్లు గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు వచ్చి ఘటనా స్థలంలో అయితే విచారణ చేపడుతున్నారు. ప్రస్తుతానికైతే విచారణ కొనసాగుతుంది. శివాని. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.